నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కెల్విన్ హాస్పిటల్ మీద నేడు జిల్లా వైద్యాధికారి వెంకటరమణకు ఫిర్యాదు చేసిన బాధితురాలు కల్లేపల్లి సునీత. ఇటీవల తనకు రోడ్డు ప్రమాదం జరిగాక ట్రీట్మెంట్ తీసుకున్న కెల్విన్ హాస్పిటల్ వారు ఎమ్మెల్సీ సర్టిఫికేట్ కొరకు 5,000 డిమాండ్ చేసి చివరకు 4,000 తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చారని, ఇది ప్రభుత్వ నియమ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీరికి పూర్తి మద్దతు తెలుపుతూ ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శి మార్వాడి సుదర్శన్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా మెడికల్ ఫీల్డ్ అనేది ఒక పెద్ద మాఫియా అని, ఇందులో డాక్టర్లు హాస్పిటల్లో పాలు పంచుకుంటున్నారని అన్నారు. ఇది ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధమని, అక్రమంగా డబ్బులు తీసుకున్నారని, వీరిపై అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే హాస్పిటల్ను మూసివేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మెడికల్ ఫీల్డ్లో ఓ పెద్ద మాఫియా. ఈ మాఫియాలో డాక్టర్లు అన్నవారు ఒకవైపు ఉంటే రెండో వైపు డాక్టర్లను నడిపించే హాస్పిటళ్ళు ఉన్నాయి. ఇంతో బెంతో పెట్టుబడి పెట్టుకొని ఇలా పేదల ప్రజల యొక్క బతుకుతో చెలగాటమాడుతున్నారు. చిన్న దానికి కూడా పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు చేస్తూ వాళ్ళ జేబులు ఖాళీ చేస్తున్నారు. గతంలో ఏమైనా జ్వరం వచ్చి హాస్పిటల్కి పోతే పుస్తెలు అమ్ముకోవాలని అనిపించేది. ఇప్పుడు ఒకవేళ మనం దలిగి హాస్పిటల్కి పోతే ఇల్లుంటే ఇల్లు అమ్ముకున్నా కానీ మనిషి బతికేస్తాడన్న గ్యారంటీ లేని హాస్పిటల్లో దుర్మార్గపు హాస్పిటల్ ఇంకా కొనసాగుతున్నాయి. మరి దీని మీద ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, వీరికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో ఎమ్మెల్సీ అడిగారు, అంటే మెడికల్ సర్టిఫికేట్ అడిగారు, మీకు దెబ్బలు తగిలాయి కదా అని. ఆ ఎమ్మెల్సీ తీసుకొచ్చేదానికి ఆ హాస్పిటల్కి పోయి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాం కదా, అయ్యా మాకు ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఇవ్వండి అని అంటే 5,000 డిమాండ్ పెట్టి లాస్ట్కు 4,000 రూపాయలు తీసుకొని వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇలా ఏ హాస్పిటల్ చూసినా కానీ ఆ హాస్పిటల్లో ఈ దుర్మార్గ పనులన్నీ కొనసాగుతున్నాయి. కనుక డిఎంహెచ్ఓ గారికి విజ్ఞప్తి చేశాము, ఇలాంటి దుర్మార్గ హాస్పిటల్ను వెంటనే కెల్విన్ అన్న హాస్పిటల్ను మూసివేయాలి, వాళ్ళ మీద తనిఖీ చేయాలి. మరి వాళ్ళకు ఫిట్నెస్ ఏదన్నా తక్కువ ఉన్నట్టయితే దాన్ని మొత్తానికి మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అలా డాక్టర్లు ఉంటే ఆ డాక్టర్లు ఈ మాదిరిగా దుర్మార్గపు పైసలు వసూలు చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ఎస్టీవీని కోరుకుంటున్నాం మీడియా ద్వారా. ఈ దుర్మార్గ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో పేదల బతుకులతో చెలగాటమాడుతున్నాయి. మరి ట్రీట్మెంట్ వైద్యం కాదు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇలాంటి హాస్పిటల్ను వెంటనే మూసివేసేటట్టుగా డిఎంహెచ్ఓ గారి చర్యలు తీసుకునేలాగా న్యూస్ ఛానల్ పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు కల్లేపల్లి సునీత, శివాజీనగర్ సుభాష్ నివాసిని. నేను నాకు 2 నెలల 10వ డేట్న యాక్సిడెంట్ జరిగింది బీ పార్క్ ముందు. దానివల్ల నాకు కార్ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు నన్ను ఎలా పట్టించుకోలేరు. ట్రీట్మెంట్ ఒకటే రోజు సో వాళ్ళు కెల్విన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించరు, అది ఒక్కరోజే. మళ్ళీ నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్లో కేసు అయింది. కేసులో అక్కడ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ అడగడం జరిగింది. ఎమ్మెల్సీ సర్టిఫికేట్ కోసం నేను హాస్పిటల్ చుట్టూ వారం రోజులు తిరిగిన మమ్మల్ని పట్టించుకోలేదు. చివరిగా మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చినాక 5,000 రూపాయలు ఇస్తే ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఇస్తామని డిమాండ్ చేశారు కెల్విన్ హాస్పిటల్ వాళ్ళు. మరి పేదవాళ్ళు ఇట్లా డిమాండ్ చేస్తే ట్రీట్మెంట్ లేకుండా ఎమ్మెల్సీకి 5,000 4,000 వసూలు చేస్తే మరి పేద ప్రజలు ఏం చేయాలి తీసుకొస్తారు? కూలీ పనులు చేసుకొని బతికే వాళ్ళకి డబ్బులు ఏం చేయాలి వస్తాయి? చెట్టుకు గాసి వస్తలేదు కదా. ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకున్నారంటే అర్థం ఉంటుంది. ఎమ్మెల్సీ సర్టిఫికేట్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిందే ఇవ్వమంటున్నాం మనం, సపరేట్గా ఇంకా ఎక్స్ట్రా ఏం అడగలేదు. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇవ్వడానికే 5,000 రూపాయలు తీసుకుంటారంటే ఇంకా ట్రీట్మెంట్ చేస్తే ఎన్ని వేలు దోసుకుంటారో దీంట్లోనే అర్థమవుతుంది మాకు. కాబట్టి ఇలాంటి హాస్పిటళ్ళు ఇట్లా అన్యాయానికి పాల్పడుతున్న వాళ్ళ మీద చర్య తీసుకోవాలని నేను డిఎంహెచ్ఓ గారి దగ్గర వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నాలాగా ఇంకో పేదవాళ్ళు నష్టపోవద్దు అన్నది నా అభిప్రాయం. నేను నష్టపోయినాను నాకెందులే అనుకుంటే అందరు ఇలానే అనుకుంటే వాళ్ళు అలానే తయారైపోతుంది. కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వం ఇలాంటివి హాస్పిటళ్ళు ఏమంటారు బిజినెస్ అయిపోయింది. ఇది ఒకటి వాస్తవంగా చెప్పాలంటే బిజినెస్ నడిపిస్తుంది. ఇట్లా ప్రజలను దోసుకోవడం ఈ బిజినెస్ను ఆపాలని వేడుకుంటున్నాను ప్రభుత్వాన్ని. ఈరోజు మీరు డిఎంహెచ్ఓ గారికి ఫిర్యాదు చేశారు కదా, మరి వారు ఏమన్నారు? సారు మాట్లాడారా మీతో? చర్యలు తీసుకుంటాము, ఇది చేయడం తప్పు అంటున్నారు. ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి కోసం వాళ్ళు 4,000 తీసుకోవడం తప్పు అంటారు. మేము 4,000 కట్టినాము, అది ప్రూఫ్తో సహా ఇచ్చాము.
రైట్